హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి మీకు నేను ఇష్టం ఉంటే లైక్ చేసి స్టార్ట్ చేయండి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీవాలి మీరు దేనికి తెలుసా ఫస్ట్ లైక్ చేయాల్సింది రేపు దీవాలి పెట్టుకొని ఇంట్లో నేను తనీగా ఉన్నా మా నాయన 3-4 సార్లు రమ్మన్నాడు నాయన ఇంటికి రానాయన పండగ కదా అనేసి కానీ నేను ఆడి ఇంటికి పోతే మీకోసం వీడియో చేయలేను అనే ఒక పాయింట్తో మీరంతా రెవెన్యూ అనేసి మాట్లాడచ్చు మహా అంటే ఎంత వస్తుంది ఒక రోజుకి ఒక 4 వీడియోలు చేస్తున్నాను అనుకో 4 వీడియోలు 10,000 వస్తుంది అనుకుందాం 10,000 పెద్ద మ్యాటరా ఊరికి పోయి వచ్చేదానికి 10,000 అయిపోతాయి సో ఆ 10,000 కోసం నేనేమి ఇక్కడ ఆగిపోలేదు మీకోసమే ఆగిపోయాను నిజంగా ఆ గ్యాప్ ఎందుకు మీరంతా ఇంత ఆదరిస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో నా వ్యూస్ నా లైక్స్ మీ కమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే నా లోపల పులకరేస్తూ ఉంది బయట పటాసులు పేలుస్తున్నాను నా గుండెలో కూడా పటాసులు పేలుతూ ఉన్నాయి సో అట్లా జరుగుతుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో రివ్యూ ఇచ్చేదానికి నీకు అంత పాయింట్స్ ఉన్నాయా అనేసి అంటే అంత సూపర్ పాయింట్స్ లేకపోయినా నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటా ఉన్నాను ఈరోజు నా రివ్యూలో సో మీరు కూడా మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో నేను నా ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు పెడతా ఉన్నాను పోల్స్ పెడతా ఉన్నాను సో మీరు కూడా ఆ పోల్స్లో పార్టిసిపేట్ చేయండి ఈరోజు ఏ పాయింట్స్లో నాకు ఓవర్ అనిపించింది ఏ పాయింట్స్ ఇంకా కొంచెం బాగా చెప్పుంటే బాగుండేది అనిపించింది అండ్ ఏ పాయింట్లో నాకు డెమోన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఆ విషయం కూడా నేను మాట్లాడతాను సో స్టార్ట్ చేసింది స్టార్టింగ్ నుంచి అంతా సుత్తి ఈ గేమ్లు ఇవంతా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళది చూపించి మాట్లాడుతున్నారు నిజంగా సంజన పిల్లకాయలు బొమ్మల్లాగా ఉన్నారు అబ్బా నిజంగా దిష్టి తీయాలేమో భలే పిల్లకాయలు భలే ఉన్నారు స్వామి బొమ్మల్లాగే ఉన్నారు అద్భుతంగా ఉంది అండ్ డూడ్ సినిమా విషయానికి వస్తే డూడ్ సినిమా ఫస్ట్ హాఫ్ అద్దరిపోయింది ఇంటర్వెల్ బ్యాంగ్ బా అనిపించింది సెకండ్ హాఫ్ నాకు ఫ్యూచర్లో పిల్లకాయలు పుడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో వాళ్ళు నా వయసుకు వచ్చినప్పుడు బికాజ్ అది ఇంకొక 20 years తర్వాత తీయాల్సిన సినిమా అంత బ్రాడ్ మైండెడ్ అయితే నేను చాలా బ్రాడ్ మైండెడ్ చాలా మోడర్న్ థింకర్ బట్ అంత బ్రాడ్ మైండ్ ఉంటే నాకే అంత యాక్సెప్టబుల్ అనిపించలేదు ఆ సెకండ్ హాఫ్ మాత్రం సో మేబీ మీకు నచ్చిందేమో డూడ్ సినిమా ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో డూడ్ గురించి రివ్యూ అది ఫస్ట్ హాఫ్కి మాత్రం 8.5 out of 10 ఇస్తా సెకండ్ హాఫ్కి 3 ఇస్తా రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఓకే అది నా రేటింగ్ ఫర్ డూడ్ ఊరికే అట్లా నామకే వస్తే చెప్పా సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే రాము భరణి వీళ్ళిద్దరు మిగిలిపోయారు లాస్ట్లో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అప్పుడు తనుజ ఇంకా రాము భరణి పవన్ సేవ్ అయిన వెంటనే తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది తనుజ ఏడుస్తూ ఉంటే తనుజ యూ వాంట్ టాక్ ఏమైనా మాట్లాడాలా కన్ఫెషన్ రూమ్లోకి నాతో మాట్లాడు అనేసి అంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత తనుజ చెప్పింది సార్ నేను మా ఫ్యామిలీని చాలా మిస్ అయిపోతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భరణి గారితోనే బాండ్ పెట్టుకున్నాను నాన్న అని చెప్పి బట్ అందరూ బాండ్ అనేసి పాయింట్ అవుట్ చేస్తుంటే నేను ప్రాపర్గా మాట్లాడలేకపోయాను సార్ అని చెప్పేసి వెక్కి నేను అనేసి అనుకున్నాను సార్ అని చెప్పేసి ఏడుస్తుంటే నాకు బాధ వేసింది నిజంగా నాకు కూడా కొంచెం కళ్ళల్లో నీళ్ళు తిరిగినట్టు అనిపించింది నేను అంత ఎమోషనల్ ఫీలో కాదు అసలు నేను యూజువల్లీ యూజువల్లీ నవ్వను అంత ఓవర్ ఎమోషన్స్ నా మూతిలో పలకవు బట్ స్టిల్ నాకు బాధ అనిపించి కొంచెం గొంతులో ఏడుపు వచ్చినట్టు కూడా అనిపించింది నాకు అనిపించింది అప్పుడు ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది ప్రాబబ్లీ దట్స్ వేర్ పీపుల్ గెట్ కనెక్టెడ్ టు పీపుల్ ఇన్ ది హౌస్ నువ్వు ఒకరి ఎమోషన్స్తో కనెక్ట్ అవుతున్నావు అంటే హౌస్లో దట్స్ వెన్ యూ గెట్ కనెక్టెడ్ టు దట్ పర్సన్ నాతో కూడా మీరంతా కనెక్ట్ అయింది మ్యాక్సిమం పీపుల్ నా ఎలిమినేషన్ అప్పుడు నేను ఏడ్చేది చూసి నా ఏడుపుకి మీ ఏడుపు కనెక్ట్ అయింది కాబట్టి మీరు నాకు కనెక్ట్ అయ్యారనేసి నేను అనుకుంటా ఉన్నా సో దట్స్ వేర్ ఐ గాట్ కనెక్టెడ్ టు తనుజ దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క లడ్డు ఇవ్వాలి అనేసి అన్నారు సో ఇమాన్యుయల్ తనుజకి ఇచ్చాడు ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకోలేదు అనేసి నేను ఫీల్ అయ్యాను అని చెప్పేసి సంజన రాముకి ఇచ్చింది కళ్యాణ్ వచ్చి పవన్కి ఇచ్చాడు సో కళ్యాణ్ ఎప్పుడైతే పవన్కి ఆ లడ్డు ఇచ్చి నాకు చేశాడు కదా సార్ ఆడికి తిరిగి చేసేయాలని చెప్పేసి అంటే కెప్టెన్సీ టాస్క్లో పవన్ వచ్చి కళ్యాణ్ని తీసేసింది కళ్యాణ్ ఇప్పటిదాకా మర్చిపోలేకపోతున్నాడు దాని తర్వాత నిజంగానే పవన్ అండ్ కళ్యాణ్ అంతకుముందు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా క్లోజ్గా మాట్లాడుకునేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆ టాపిక్ మాట్లాడుకునింది కానీ డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్కి అపాలజీ చెప్పింది కానీ అరే ఆ రోజు రితుని సేవ్ చేద్దామని చెప్పేసి నేను తీసేసాను అని చెప్పి ఏదో ఒక పాయింట్తో ఆ రోజు అంటే అది కరిగిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఫైర్లో సారీ చెప్పినా పవన్ పట్టించుకోలేదు అక్కడ కళ్యాణ్ పట్టించుకోలేదు బట్ ఆ తర్వాత కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత ఇన్ని వీక్స్ తర్వాత అయినా వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు ప్రైవేట్ కాన్వర్సేషన్ అయితే నేను చూడలే ఆఖరికి కళ్యాణ్ అండ్ గౌరవ్ కాన్వర్సేషన్ కూడా నేను చూశాను కానీ కళ్యాణ్ అండ్ పవన్ కాన్వర్సేషన్ నేను చూడలే సో నాకేమనిపించిందంటే ఆ కెప్టెన్సీ తీసేసింది సో సారీ గొంతుపోయింది సో పవన్ కళ్యాణ్ని ఆ రోజు కెప్టెన్సీ నుంచి తీసేసింది ఇప్పటిదాకా
కళ్యాణ్ దాని నుంచి రికవర్ అవ్వలేదు, ఆ తర్వాత అపాలజీ కూడా చెప్పలేదు పవన్. కాబట్టి కళ్యాణ్కి ఇంకా అది మైండ్లో ఉండిపోయింది. కాబట్టి ఆ చేదు లడ్డు వెళ్ళి పవన్కి ఇచ్చి ఆడు నాకు చేశాడు కదా, ఆడికి కూడా తిరిగి చేయాలి కదా సార్ అని చెప్పేసి ఇచ్చాడనమాట. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే లాస్ట్ వీక్ తనుజాని పిలుచుకొని వచ్చి డెమాన్ పవన్ ఇట్లా కెప్టెన్సీ వచ్చి కాళ్ళతో చూపించాడు, కాళ్ళతో సైగ చేశాడు పవన్కి, భరణియే లైట్ ఆఫ్ చేసింది అనే ఒక పాయింట్తో అది చూపించడం నాకు 100% రాంగ్ అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు చేసే మ్యానిపులేషన్ ఇది, బిగ్ బాస్ వాళ్ళు చేసిన పెద్ద మ్యానిపులేషన్ ఇది. ఆ మ్యానిపులేట్ చేశారు కాబట్టి దాని మీద ఒక క్లారిటీ లేదు కాబట్టే మళ్ళీ అది వచ్చి కళ్యాణ్ దగ్గర క్లారిటీ తీసుకొని చూపించలేదు. లేకపోతే ప్రతి వీడియో అందరి ముందు ప్లే చేసే బిగ్ బాస్ టీమ్ ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం తనుజకు సపరేట్గా పిలిచి చూపించాల్సిన అవసరం ఏముంది? తనుజకు చూపించిన తర్వాత మళ్ళీ అది వెళ్ళి కళ్యాణ్తో అడగద్దు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? సో కళ్యాణ్కి పవన్కి ఎక్కడ అంత సూపర్ ర్యాపో లేదు వేర్ డెమాన్ పవన్ ఈస్ గోయింగ్ టు చీట్ కళ్యాణ్ని. అండ్ డెమాన్ పవన్ ఎక్కడ ఫౌల్ గేమ్ అన్నట్టు కూడా నాకు అనిపించలేదు. ఆ బెలూన్స్ టాస్క్ అంటారా, అది తెలియకుండా ఫౌల్ గేమ్ అయిపోయింది, కానీ నిజంగా కావాలని అనుకొని చేసిన ఫౌల్ గేమ్ అయితే కాదు. సో డెమాన్ పవన్ నా దృష్టిలో నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది ఈ 6 వీక్స్లో, డెమాన్ పవన్ ఈజ్ అ గేమర్, హీఈస్ వెరీ జెన్యూన్, చాలా పొటెన్షియల్ ఉంది. ఫిజికల్ టాస్క్స్ కానీ ఏదైనా కానీ తను ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడు, ఏ విషయంలో అయినా ఒక పాజిటివ్ యాంగిల్లో చూద్దామనేసి అనుకుంటాడు. తన ఫ్రెండ్స్ని ఎవరైనా నెగిటివ్ అనుకుంటా ఉంటే వాళ్ళకి వెళ్ళి క్లారిటీ ఇద్దామనేసి చూస్తాడు. చాలాసార్లు అట్లా రితు మీద క్లారిటీ ఇద్దామనేసి చూస్తున్నాడు. సో ఆ పాయింట్లో నాకు అనిపించింది ఏంటంటే డెమాన్ పవన్ చీట్ చేయలేదు. కళ్యాణ్ పడాలోడు జెన్యూన్, అబ్బా పడాలోడు అంటే చింతకాయలోడు జెన్యూన్ అని చెప్పేసి లాస్ట్లో సునీల్ అంటారు, ఎంతైనా చింతకాయలోడు జెన్యూన్ రా అని చెప్పేసి లాస్ట్లో ఆ చింతకాయలు రవి క్లైమాక్స్లో సేమ్ అదే ఎమోషన్లో పడాలోడు జెన్యూన్, అబ్బా జెన్యూన్గానే కెప్టెన్ అయ్యాడు, జెన్యూన్గానే మేబీ డీకోడ్ చేసి భరణి లైట్ ఆఫ్ చేశాడనేసి చెప్పుంటాడు. కానీ ఫర్ ష్యూర్ డెమాన్ పవన్ అయితే నాకు తెలిసి కళ్యాణ్కి హెల్ప్ చేయలేదు. అది బిగ్ బాస్ వాళ్ళు క్రియేట్ చేసిన డ్రామా ఇది. శైలు మీ నాన్న ఆ భద్రంగాడు కలిసి ఆడుతున్న డ్రామా ఇది, డ్రామా. నమ్మకం లేని చోట ప్రేమ లేదు, ప్రేమ లేని చోట నేను లేను, టాడడా టాడడా. చూసావా, అంత మూవీ లవర్, మూవీ ఫ్రీక్. సో ఆ రకంగా మీ నాన్న భద్రంగాడు ఎందుకు వచ్చింది ఇది? నాగమావ బిగ్ బాస్ కలిసి ఆడుతున్న డ్రామా ఇది, డ్రామా. నమ్మకం లేని చోట ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్షిప్ లేని చోట పడాలా వాడు లేడు. సో అక్కడ నాకు అనిపిస్తుంది డెమాన్ పవన్ ఈజ్ వెరీ జెన్యూన్, పడాలవాడు ఈజ్ ఆల్సో సూపర్ జెన్యూన్. ఇద్దరు జెన్యూన్ పీపులే. బట్ ఈ ఎమోషన్స్ కొంచెం మా డెమాన్ పవన్ కొంచెం ఎమోషన్స్ బయటికి పెట్టేసి సిల్క్ స్మిత్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తారంటే బాగుంటుంది. సిల్క్ స్మిత్ నుంచి ముమేత్ ఖాన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినానుకో అని అప్పుడు డెమాన్ పవన్కి ఫుల్ ఎలివేషన్ వస్తుంది. కానీ ఇట్టే సిల్క్ స్మిత్ అలాగా నిద్రమూత వేసుకుంటే కష్టం. ఎట్లుంటాడంటే స్లాత్ తెలుసా మీకు? స్లో మోషన్లో ఉంటాయి స్లాత్స్ లాగా ఉంటాడు డెమాన్ పవన్. గొంతు ఏదో అయిపోయిందబ్బా ఈరోజు, పోతాను నేను, పోకూడదు. ఓకే, దాని తర్వాత భరణి వచ్చి సంజనాకి ఇచ్చాడు, సుమన్ వచ్చి గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్కి సుమన్కి ఏదో బెడిసికొట్టినట్టుంది, ఏం మనకు చూపించలేదు కానీ ఎపిసోడ్లో ఏదో అయినట్టుంది. దివ్య వచ్చి మాధురికి ఇచ్చింది, తనుజ వచ్చి కళ్యాణ్కి ఇచ్చింది. ఇక్కడ మళ్ళా అబ్బా 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 అరే మీరేమన్నా అనుకోండిరా, తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరిది చెప్పలేని ప్రేమ, చెప్పుకోలేని ప్రేమ, లేని ప్రేమ, ఒక బెలూను పేలేక అట్లే ఉంది వాళ్ళిద్దరు రిలేషన్షిప్. అండ్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ నిజంగా చూసేదానికి క్యూట్గా అనిపిస్తుంది నాకు. మీరు ఏమన్నా అనుకోండి, అంటే నీకు డెమాన్ రీతుది క్యూట్గా అనిపించలేదా? ఇప్పటివరకు వేరే సీజన్స్లో ఈ లవ్ ట్రాక్స్ క్యూట్గా అనిపించలేదా అంటే నాకు అనిపించలేదు. నాకు నిజంగానే తనుజాది కళ్యాణ్ది ఆ రిలేషన్షిప్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. 10 ఏళ్ళు డిఫరెన్స్ వచ్చి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ లాగా అనిపించినా కూడా ఇట్ ఈస్ రియలీ క్యూట్. నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ వల్గర్గా అనిపించట్లేదు. ఎక్కడ తనుజ లిమిట్ క్రాస్ చేయట్లేదు, కళ్యాణ్ కూడా లిమిట్ క్రాస్ చేయట్లేదు. ఆ ఓదార్చడంలో తడి మీద ఎక్కువైపోయింది. కానీ ఇంక నాకు తెలిసి టచ్ కూడా చేయడము, లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయడము, ఎడం చేతి లిటిల్ ఫింగర్ కూడా ఇంక కళ్యాణ్ తనుజ టచ్ చేయడు. సో అదైతే పక్కా. బట్ ఈ లడ్డు ఇచ్చేటప్పుడు తనుజ కళ్యాణ్కి లడ్డు ఇచ్చి వాహ్ ఏం ముద్దుగా చెప్పింది తెలుసా, భలే క్యూట్ అనిపించింది నిజంగా. ఏమని చెప్పింది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ రాసుకున్నా. ఆయన గురించి నాకు, నా గురించి ఆయనకి ఒక క్లారిటీ ఉంది. చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు.
కేరింగ్గానే ఉంటున్నాడు, బట్ లాస్ట్ టూ డేస్గా నటిస్తున్నాడు అనిపించింది. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండొచ్చు, థర్డ్ పర్సన్ మాటలు చెవికి వినకు. నాకు ఇది ఎట్ట అనిపించింది తెలుసా, ఓ మై గాడ్, ఏం ప్రతి ఒక్కడే అట్లా మూవీకి లింక్ అయిపోతాను. ఏ సెనేటర్ రామేనా వాడి పేరు ఆ సినిమాలో? ఏ బా సినిమా పేరు, ఫస్ట్ సినిమా రామ్ సినిమా, ఏం సినిమా అది, ఒక్క నిమిషం గుర్తురాలే, దేవదాస్ సినిమా. ఏ సెనేటర్, దేవ్ గురించి నాకు, నా గురించి దేవ్కి చెప్పలేనంత క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటది. ఏడా ఇలియానా వాళ్ళ నాయనతో అంటూ ఉంటుంది యూఎస్కి తోడుకొని పోయేసిన తర్వాత. ఆ మూవీ రిలేషన్ వచ్చి తనుజ కళ్యాణ్ గురించి చెప్తుంటే, తన గురించి నాకు, నా గురించి తనకి చాలా క్లారిటీ ఉంది, మా గురించి ఆడియన్స్కి క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అనేలాగా ఒక డైలాగ్ లాగా చెప్పి హీరోని ప్రొటెక్ట్ చేసినట్టు వచ్చి, యాక్చువల్లీ నిజంగానే ఈ పాయింట్ నిజమబ్బా. కళ్యాణ్ అందరికీ కనిపించేటట్టు తనుజాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, బట్ తనుజ ఎవరికి కనిపించినట్టు చాలా తెలివిగా ఖతర్నాక్గా కళ్యాణ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందరు చెప్పిన ఇన్పుట్స్ తీసుకున్నట్టే తీసుకుంటుంది, బట్ వచ్చి కళ్యాణ్తో మాత్రం జెన్యూన్గా ఉంటుంది. అదైతే నేను అబ్జర్వ్ చేసిన. సో అక్కడ కూడా సేమ్ చెప్పింది, బట్ 2 డేస్గా నాతో అలా ఉండట్లేదు, సో నేను అలా ఉండాల్సిన అవసరం లేదు సార్, నా మీద చాలా కేరింగ్గా ఉంటుంది అనేసి చెప్పింది అని తన గురించి స్టాండ్ తీసుకొని తనకు ఒక లడ్డు ఇచ్చింది. ఆ మాట అందరికీ చెప్పాలి, ఎస్పెషల్లీ ఆ రమ్యకి, మాధురికి, వీళ్ళిద్దరికీ అది చెవులో పడాలి అనే ఒక పాయింట్తోనే అందరి ముందు చెప్పింది. తనుజ చాలా తెలివైంది అనేసి అనిపించింది బా, నిజంగా తెలివైంది. సపరేట్గా పిలిచి చెప్పుకోవచ్చు, నాకు తెలిసి నామినేషన్స్లో మళ్ళీ చెప్తుంది. నెవర్దలెస్ ఇక్కడ చెప్పడం అందరికీ తెలియాలి, మా ఇద్దరికి క్లారిటీ ఉంది, మీరంతా మూసుకోండి, క్వీన్ విక్టోరియా రావాల్సిందే, జరగండి, ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి అని ఎలాగ చెప్పిందే సూపర్ అనిపించింది. సూపర్, నిజంగానే ఏం ఎలివేషన్ ఆ సినిమా, వాళ్ళిద్దరికీ ఎలివేషన్ ఇవ్వాల్సిందే అబ్బా. నిజంగా వాళ్ళిద్దరు వినరా రన్నర్ అని చెప్పేసి నాకు చాలా గట్టిగా కొడతా ఉంది. ఏమన్నా అనుకోండి, మీరు ఇంకా పిఆర్ అనుకోండి, ఆర్పీ అనుకోండి, పిఆర్పి అనుకోండి, ఓకే ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఇట్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నాగమావ కూడా అన్నాడు, బా ఏం క్లారిటీ ఇచ్చావమ్మా, బా ఏం చెప్పావురా అని ఎలా చెప్పాడు అనమాట నాగమావ. దాని తర్వాత పవన్ వచ్చి ఐషాకి ఇచ్చాడు, రితు వచ్చి పవన్కి ఇచ్చింది. రితు పవన్కి ఇచ్చి, రితు నిజం చెప్పాలా, తనుజ కళ్యాణ్కి ఇచ్చి చెప్పినప్పుడు క్యూట్గా అనిపించింది. రితు పవన్కి ఇచ్చి చెప్పినప్పుడు ఇది డైరెక్ట్ మాడుకోవచ్చు కదా, లడ్డు చెప్పడం ఎందుకు అనిపించింది. పార్షియాలిటీ కాదు, ప్రామిస్గా పార్షియాలిటీ కాదు, అసలు నాకు పార్షియాలిటీయే లేదు, బట్ నిజంగా తనుజ కళ్యాణ్ చెప్పేది క్యూట్గా అనిపించింది. రితు డెమోన్ అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు, తనుజ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడుకోరు, ఎప్పుడు చూపులు కలిసిన శుభవేళ లాగా దూరంగా కళ్ళు చూపుల్లోనే ఇచ్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడే ఎప్పుడో పుణ్యానికి పుచ్చుకోవడానికి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. కానీ రితు డెమోన్ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా, అది ఏదో లడ్డు ఇవ్వకుండా ఐడి బిల్ చెప్పుకోవచ్చు కదా, నిన్న ఆ ఎపిసోడ్ అయినాక క్లారిటీ ఇచ్చుకోవచ్చు కదా రాత్రి, ఇప్పుడు ఎందుకు ఆ క్లారిటీ అని చెప్పేసి అనిపించింది. మీరు నేను పార్షియాలిటీ అనుకోబాకండి, నిజంగా చెప్తున్నాను. ఏమని చెప్పింది, నమ్మకం ఉంటే మాట్లాడు, నమ్మకం లేకపోతే మాట్లాడుకు, అంతేగాని ఈ కన్ఫ్యూజన్లో ఉండకు అని చెప్పేసి అనింది. డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కదా లడ్డు ఎందుకు బొక్క. దాని తర్వాత రాము వచ్చి ఐషాని నామినేట్ చేశాడు. చేసి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఎమోషనల్ అవుతుందంటే నాగమోహన్ అన్నాడు, నువ్వు తనుజాని నామినేట్ చేస్తావు కదా, ఎక్కువ ఎమోషనల్గా ఉంటావు అది ఇది అని చెప్పేసి, మరి నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, జస్ట్ కాఫీ నుంచి బయటికి రాగానే ఏడ్చుకుంటూ కూర్చున్నావు అనేసి. కరెక్ట్ సార్ అనేసింది ఐషా. దాని తర్వాత మాధురి నాకేం బెటర్ మూమెంట్స్ లేవనింది. స్వామి నువ్వే అందరికీ బెటర్ మూమెంట్, నీకేం బెటర్ మూమెంట్ అనుకున్నాను నేను. దాని తర్వాత రమ్య వచ్చి గౌరవ్కి, సాయి వచ్చి దివ్యకి, నిఖిల్ వచ్చి కళ్యాణ్కి ఇచ్చాడు. నామినేషన్లో ఫేర్ ప్లే ఇవ్వలేదు చెప్పేసి ప్రాపర్గా ఇచ్చాడు, కరెక్ట్గానే ఇచ్చాడు. అసలు నిజంగానే ఆ కళ్యాణ్ తుప్పాస్ రీజన్ చెప్పినాడు అనేసి అనిపించింది. అసలు ఏం రీజన్ చెప్తున్నాడు స్వామి నిఖిల్కి అనే పాయింట్లో అనిపించింది. ఐషా వచ్చి పవన్కి ఇచ్చింది, గౌరవ్ సుమన్కి ఇచ్చాడు. తర్వాత హైపరాదే బావా వచ్చాడు. అసలు ఏ మాటకు ఆ మాట, వాక్చాతుర్యం అనే వాళ్ళలో ఇండస్ట్రీ మొత్తంలో నేను చూసింది హైపరాదిని ఒకటే. అసలు ఎట్లా మాట్లాడతాడు స్వామి, అరగంట సేపు స్పీచ్ని ఎట్లా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్ పాయింట్స్తో మాట్లాడతాడో నాకు సుత్తంగా అర్థం కాదు స్వామి. ఆ కామెడీ చేస్తానే క్లారిటీ ఇచ్చేస్తాడు. ఆయన ఉండాలేమో బిగ్ బాస్లో విన్నర్ అయిపోయింటాడు ఖచ్చితంగా. ఏమి మాట్లాడతాడు, ఆ స్పాంటైనిటీ కానీ, ఆ మాటలు కానీ, ఆ కామెడీ కానీ, కామెడీగా గుచ్చడం కానీ, కామెడీగా తెలివిగా చెప్పడం కానీ, ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ పాయింట్స్ ప్రాపర్గా చేర్చడం కానీ నాకు సూపర్ అనిపించింది. దీనిలో ఎవరికి బాగా చెప్పినాడు, ఎవరికి బాగా చెప్పలేదు అనే పాయింట్ చెప్తా.
సో ఫస్ట్ వచ్చిన వెంటనే నాగమామి సార్ మీరు ఆ బ్లూ డెనిమ్లో వచ్చారు, మీరు రగడ మూవీ అప్పుడు చెప్పినారు మీ ఇద్దరు కొడుకులు ముసలోళ్ళు అయిపోయినా మీరు అవ్వరని చెప్పి, నిజంగానే మీరు ముసలోళ్ళు అవ్వరు, వాడు ముసలోడు అవ్వకూడదే అనేలాగా మీరు ముసలోడు అవ్వరు అనేసి అన్నాడు. భరణి నా అన్న ఎందుకో వెనకపడ్డాడమ్మా అన్నాడు, ప్రాపర్గా చెప్పాడు, ప్రాపర్ హింట్. తర్వాత డెమోన్తో ఏం చెప్పినాడంటే చాలా కామెడీ చేసి డెమోన్కి రితుకి, డెమోన్ నీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది దాన్ని కరెక్ట్గా వాడు అని చెప్పాడు. అలా చెప్పకుండా ఇంకొంచెం హింట్ లాగా చెప్పుండొచ్చేమో అని చెప్పేసి అనిపించింది నాకు డెమోన్కి చెప్పడం. ఎందుకంటే రితుకి ఏమని చెప్పాడంటే ఫౌల్ ప్లే లేకుండా ఏమీ లేకుండా నీలో చాలా పొటెన్షియల్ ఉంది, ఏడిస్తే కన్నీళ్ళు రావాలి అంటే నువ్వు కన్నీళ్ళు రాకుండా ఏడుస్తున్నావు అనే పాయింట్లో ఒక హింట్ ఇచ్చి, అంటే డీకోడ్ చేయాలి మొత్తం మాటలంతా, ఏడిస్తే కన్నీళ్ళు రావాలి నువ్వు అలా ఏడవట్లేదని చెప్పి, ఓడిస్తే నువ్వు గెలిచావని అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పి ఫౌల్గా ఆడుకొనేసి అన్నాడు. సో రితుకు ప్రాపర్ హింట్స్ వెళ్ళాయి. బట్ డెమోన్కి ఇంకొంచెం హింట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. డెమోన్కి ప్రాపర్ హింట్ రాలే. రితు వెనకాల తిరగద్దని చెప్పాలో తిరగాలని చెప్పాలో, నీ ప్రాపర్గా నీ ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్గా పలకనివ్వు అనేసి ఏదైనా మాట చెప్పుంటే బాగుండేది అనిపించింది. డెమోన్కి ప్రాపర్గా హింట్ రాలేదు అనిపించింది. తనుజాకి నువ్వు తప్పు చేసిన అవతల వాళ్ళు నీకు వచ్చి సారీ చెప్పాలనేసి అనుకుంటావు, ఎవరో వచ్చి నీ కోసం కాపాడతారని చెప్పేసి వెయిట్ చేయొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, నీకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనేసి చెప్పాడు. డైరెక్ట్ చెప్పేశాడు ఆన్ ద ఫేస్, తనుజా నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ నీకుంది అని చెప్పేసి చెప్పేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ రేపటి నుంచి గేమ్ చేంజ్ అవబోతుంది. ఇన్ని రోజులు ప్రాపర్ గేమ్ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక మీద రితు వీళ్ళంతా తనుజాతో ఎక్కువ క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తారు. తనుజ అంటే మాధురి, రితు వీళ్ళందరూ వచ్చి తనుజాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ పిల్ల ఆయిషా ఏం చేస్తుందంటే ఇంకా తనుజాని ఎక్కువ టార్గెట్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాస్ ఆ పిల్ల విన్నర్ మెటీరియల్ కాబట్టి, ఆ పిల్లకి ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు కాబట్టి, తనుజాని టార్గెట్ చేస్తే, ఇంకా గట్టిగా టార్గెట్ చేస్తే మిగిలిన తనుజా హేటర్స్ అందరూ ఆయిషా ఫ్యాన్స్ అయిపోతారని ఒక పాయింట్తో ఖచ్చితంగా ఆయిషా ఈ గేమ్ ప్లే యూస్ చేస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్లో ఉండేసి వచ్చింది కాబట్టి, తనుజా విన్నర్ అనేసి చెప్పాడు కాబట్టి హైపర్ అది ఖచ్చితంగా పోయి షీ విల్ ట్రై టు మెయింటైన్ దట్ ఎనిమిటీ విత్ తనుజా. ఇమ్ము కూడా తనుజాకి ఇంకా క్లోజ్ అయిపోతాడనేసి అనిపిస్తుంది నాకు. ఎందుకో వాళ్ళ తెలివైన, రేపటి నుంచి మనకు అర్థమవుతుంది తెలివైన వాళ్ళు ఎట్లా ఆడతారు, తెలివి లేని వాళ్ళు ఎట్లా ఆడతారని చెప్పేసి. దాని తర్వాత సుమన్కి డైరెక్ట్గా నువ్వు టాప్ 5 మెటీరియల్, నువ్వు నామినేషన్ అంటే 1000 వాళ్ళలా ఉండాలి కానీ పాంబిల్లలా ఉంటుంది అనేసి చెప్పినాడు. బయట ఫ్యాన్స్ ఉన్నారు నీకు, నువ్వు కదిలితే కూడా ఎమోషనల్ మ్యూజిక్ వేసేసి బయట వేసేస్తున్నారు. రేపటి నుంచి సుమన్తో కూడా అందరు చాలా క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ హీ డిజర్వ్స్ టాప్ 5. లాస్ట్లో వచ్చేటప్పుడు జనాలు కూడా కొంచెం మారుతారులే, ఏం ఆడుతున్నాడని సుమన్ ఆడే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేద్దామనే ఒక పాయింట్ వచ్చేస్తుంది. అప్పుడు సుమన్కి ఓట్ పడకపోవచ్చు. ఐ థింక్ హిల్ బీ ఇన్ టాప్ 10 బట్ నాట్ ఇన్ టాప్ 5 అని చెప్పేసి నాకు అనిపిస్తుంది గట్టిగా. దాని తర్వాత నీలో ఫైర్ కావాలి, కామెడీ ఫైర్ 2 కంటిన్యూ చేయి అని చెప్పేసి అన్నాడు. దివ్యాకి మీవన్నీ బాగుంటాయి కానీ ఇంకా నాన్న చేతుల్లోనే ఉన్నారు అనేసి అన్నాడు. నాన్న బయటకు వచ్చేస్తున్నారు, దానికి ఏం చేయలేము, ఎమోషన్స్ అంతా పక్కన పెట్టి మీ స్ట్రెంత్ యూజ్ చేయండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నాడు. అంతేం అనిపించలేదు, ఇంకా ప్రాపర్ హింట్స్ ఇచ్చుండొచ్చేమో అనేసి అనిపించింది దివ్య విషయంలో అయితే. ఎందుకంటే ఏం చెప్పాడు ప్రాపర్గా, అందరు చెప్పేది కదా మీరు చాలా స్ట్రెంత్ ఉండి యూజ్ చేయండి అనేది నార్మల్ ఎవరైనా ఇచ్చే సజెషనే, అది గేమ్కి తగిన సజెషన్ కాదు అనిపించింది. రాము నువ్వు బాగా ఆడాలి, కంబ్యాక్ ఇవ్వాలి అన్నాడు. కళ్యాణ్కి ఏం హింట్ ఇచ్చాడంటే గేమ్ పరంగా ఏ హింట్ ఇవ్వలేదు. మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయేటప్పుడు తనుజని చూసుకో అనేసి అన్నాడు. నువ్వు తనుజని చూసుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదు, నువ్వు నా పిల్ల అని వెళ్తున్నావు, బట్ ఆ పిల్ల ఏమో చిన్న పిల్లోడు అనేసి అంటా ఉంది. సో నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేసి చెప్పినాడు. సో రేపటి నుంచి మేబీ ఆల్రెడీ 2 రోజులుగా తనుజతో సరిగ్గా మాట్లాడట్లేదు కళ్యాణ్ అని చెప్పేసి ఫీల్ అవుతోంది. రేపటి నుంచి నాన్నగారు కూడా ఉండరు, ఇంకా కళ్యాణ్ ఉంటాడా లేదా అని చెప్పేసి ఈరోజు చూస్తే తెలుస్తుంది. బట్ నాకైతే వాళ్ళ బాండ్ ఎక్కడ బ్రేక్ అయ్యేలాగా అనిపించలేదు. ఒకవేళ కళ్యాణ్ దూరంగా ఉంటే కూడా తనుజ వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడేసి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతుందేమో అని చెప్పేసి అనిపిస్తోంది. దీని తర్వాత డెమోన్ అండ్ కళ్యాణ్ కూర్చొని సార్ట్ చేసుకునేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారంటే మళ్ళీ బడబాగ్నికి జడివానకి దోస్తి లాగా ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ అంటున్నా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆ దోస్తి లాగా వాళ్ళిద్దరు ఉంటే బాగుంటుంది, పవన్ అండ్ కళ్యాణ్. ఇట్ విల్ బి రియలీ గుడ్ టు వాచ్. సేమ్ నిఖిల్ అండ్ పృథ్వీని చూసినట్టు ఉంటుంది అట్లా చేసుకుంటే. వాళ్ళు ఏం చేస్తాం, ఏం చేయలేం. దాని తర్వాత ఎలివేషన్స్ గురించి కూడా చెప్పాడు, అది డీకోడ్ చేసుకున్నాడో లేదో అర్థం కాలేదు. నాకు తెలిసి కళ్యాణ్ అది డీకోడ్ చేస్తున్నాడు. ఏమని చెప్పాడు, నిన్నెవరైతే వర్స్ట్ అన్నారో వాళ్ళతో కెప్టెన్సీ బ్యాట్ పెట్టించుకున్నావు, నిన్నెవరైతే కెప్టెన్సీలోంచి తీసేశారో వాళ్ళకి నువ్వే బ్లాక్ స్టార్స్ ఇచ్చావు, అక్కడ నీకు ఎలివేషన్ వచ్చింది అన్నాడు. గుర్తుపెట్టుకుంటాడులే నాకు తెలిసి. దాని తర్వాత ఇమ్ము నీ గురించి ఆలోచించేది మానేసి ఆడమనింది మీ పిల్ల అని చెప్పేసి ఇమ్ముకి వీడియో కాల్లో వచ్చి వాళ్ళ అన్న మాట్లాడేటప్పుడు కూడా పక్క నుంచి ఆ పిల్ల అరే వేస్ట్ అమ్మా అనేసి అంటుంది, మీ వేస్ట్ ఫెలో నీకు చెప్పమనింది అని చెప్పేసి హైపర్ అది కూడా చెప్తాడు. దాని తర్వాత సుమన్ శెట్టి వాయిస్ కూడా నువ్వే చేస్తే సుమన్ శెట్టి సైలెంట్గా ఉండిపోతాడు కదా అని చెప్పేసి అదంతా కామెడీ. లాస్ట్లో ఏం చెప్పాడు, 80% నీ గేమ్ అందరికీ నచ్చింది,
కానీ నీ ఓవర్ కాన్ఫిడెన్స్ డబల్ గేమ్ లేకుండా ఆడు అని చెప్పాడు. నాకు తెలిసి ఇమాన్యుయల్కి ఇంకొంచెం చెప్పుంటే బాగుండేది. ఏదన్నా ఎవరికైనా నీకు ఏదన్నా ఉంటే, నీకు ఎవరితోనైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ మూతి మీద మాట్లాడు, వాళ్ళ వెనక ఎందుకు ఇంత దగ్గు వస్తుంది, వాళ్ళ మూతి మీద మాట్లాడు, వాళ్ళ వెనకాల మాట్లాడొద్దు అనేసి ఒక పాయింట్ ఇంకొంచెం యాడ్ చేసి చెప్పుంటే బాగుండేదేమో ఇమాన్యుయల్కి అనేసి అనిపించింది. ఎందుకంటే అందరికీ అంత డైరెక్ట్ సెన్స్ ఇచ్చేటప్పుడు ఈ విషయంలో ఇమాన్యుయల్ వెనక పడతా ఉన్నప్పుడు ఇమాన్యుయల్కి ఆ పాయింట్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ చెప్పలేదు, చెప్పుంటే బాగుండేది, చెప్పుంటే ఇమాన్యుయల్ మారుంటాడేమో అనే ఒక పాయింట్ అనిపించింది. దాని తర్వాత మాధురికి మీ వాయిస్ ఉంటే బిగ్ బాస్ ఉలికి పడతారు. ఈ వైల్డ్ కార్డ్స్కి ఎక్కువ చెప్పలేరు, ఎందుకంటే వచ్చి 3-4 రోజులు వాళ్ళకి ఏం మార్చుకోమని చెప్తారు. దాని తర్వాత రమ్య చెప్తా. రమ్య మ్యానిపులేటర్ మీనింగ్ తెలియని రాముకి మ్యానిపులేటర్ అని ఇచ్చేసి నువ్వు హౌస్లో అందరినీ మ్యానిపులేట్ చేస్తావు అనేసి చెప్పినాడు. ఈ మ్యానిపులేట్ చేస్తావు అనేది ఏ పాయింట్ అంటే, డెమోన్తో కూర్చొని బయట రితుది నీది బ్యాడ్గా పోతుంది, బయటకు వచ్చే ఈ బాండ్ నుంచి అనేసి చెప్పడము, భరణితో వెళ్ళి దివ్యాది తనుజది మీ బాండ్ బ్యాడ్గా పోతుంది అని చెప్పేసి భరణిని బాండ్ బ్రేక్ చేసుకోమని చెప్పడం. దాని తర్వాత కళ్యాణ్ గురించి ఆ అమ్మాయిలు పిచ్చోడు ఇలా తాకుతున్నాడు కిందికి ఒక్కుతా అని చెప్పడము. దాని తర్వాత మాధురి వాళ్ళతో అందరితో కూర్చున్నప్పుడు 2 చేతులు కలిస్తేనే పొగొస్తుంది, మంట ఉంటేనే పొగొస్తుంది అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడి అందరి గురించి ఒక నెగిటివిటీ పెట్టుకొని అందరికీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది అనే పాయింట్లో నువ్వే అందరినీ మ్యానిపులేట్ చేస్తాను అని చెప్పేసి రమ్యకి పర్ఫెక్ట్గా చెప్పినాడు. అది రమ్యకి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ దాని తర్వాత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మాత్రం థ్యాంక్ యూ. ఏందా ఎక్స్ప్రెషను, పొగరు అనిపించింది తెలుసా, నిజంగా ఎంత పొగరు, చాలా పొగరు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నేనేదో ఈ రీల్స్ ఇవన్నీ చూసి పాపం తండ్రి లేని పిల్లకాయలు ఏదో అందరు ఇట్లా టార్చర్ పెడతా ఉంటే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారేమో అనేసి అనుకున్నాను. కానీ హౌస్లో పోయిన తర్వాత కూడా ఆ పొగరు అట్లే చూపిస్తూ ఉంటే పొగరు, తిమ్మురు, బలుపు, గీర, కొవ్వు అనేలాగా, అంటే ఇన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి నా నోట్లోంచి. ఇంత ఐదు ఒళ్ళంతా బలుపు అనేలాగా నాకు ఎవరికి అనిపించలేదు. రమ్యకి అనిపించింది, మాధురి గారు కూడా అనిపించింది. రమ్యకి ఈరోజు హైపరాదితో మాట్లాడిన విధానం, ఒక గెస్ట్ వచ్చినారు ఏదో చెప్తాను నీకు ఇన్పుట్స్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మార్చుకుంటావు గేమ్ అనే పాయింట్లో చెప్పారు. కానీ ఆ పాయింట్ ఎట్లయితే రమ్య డెమోన్తో వెళ్ళి నేను నిన్ను డిగ్రేడ్ చేయడానికి అనలేదు, నువ్వు మార్చుకుంటావు అనే ఒక పాయింట్తో నీకు చెప్పాను అనేసి డెమోన్ పవన్తో భరణితో వెళ్ళి రమ్య చెప్పిందో, సేమ్ అట్లే హైపరాది వచ్చి చెప్పింది ఎందుకు, మార్చుకుంటుంది అనే ఒక పాయింట్తో. దాన్ని వదిలేసి ఆ పొగర ఫేస్, ఏందా ఫేస్, ఒళ్ళు మండిపోయింది. నాకైతే చాలా బలుపుతో మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో అది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లే ఈ లింక్ ట్యాప్ చేశారంటే నా బ్రాడ్కాస్ట్ ఛానల్ వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కోసం చెప్తున్నారు, రీల్ ఎట్లే కట్ చేసి పెట్టుకుందామని. సో ఈ లింక్ అని క్లిక్ చేసినారంటే మీకు నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో జాయిన్ అయిపోండి, మనం అన్నీ షేర్ చేసుకుందాం ఊరికి. సై గైస్, ఓకే. దాని తర్వాత ఐషా పొటెన్షియల్, ఇండివిజువల్, ఎమోషనల్ అని 3 వర్డ్స్ యూజ్ చేసినావు కదా నువ్వు నామినేట్ చేసినప్పుడు తనుజతో. నీకే బాల్ గౌరవ్ తెచ్చిచ్చినాడు, అక్కడ నీ పొటెన్షియల్ లేదు, మీరందరూ కలిసి ఆడదాం అనుకుంటా ఉన్నారు, అక్కడ నీ ఇండివిజువల్ లేదు. ఆ బాల్ నీ గౌరవ్ ఇవ్వకపోయింటే నువ్వు ఏడ్చుంటావు, అది నీ ఎమోషనల్. సో నువ్వు ఏదైతే చెప్తావు పక్కన వాళ్ళకి అది నువ్వు ఫాలో అవ్వన్నాడు, అది కూడా సూపర్ హింట్ అనిపించింది, వెరీ నైస్. దాని తర్వాత నాగమ్మ వచ్చేసినాడు, సరే ఇంకా ఇద్దరు మిగిలినారని చెప్పేసి సాయి శ్రీనివాస్కి నిఖిల్కి ప్రాపర్ హింట్స్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే తొందరలో పక్కన నాగమ్మ నిలబడుకుంటే ఏం తుత్తరలో మాట్లాడేస్తాడు. సో సాయి శ్రీనివాస్కి నిఖిల్కి ఏం చెప్పలేదు, బికాస్ వాళ్ళు ఎట్లో వైల్డ్ కార్డ్స్ కాబట్టి వైల్డ్ కార్డ్స్కి అంత పెద్ద హింట్లు ఏమి ఇవ్వలేరు కూడా, బికాస్ ఇప్పుడే వాళ్ళు వచ్చిన హౌస్లో వాళ్ళకి ఏం ఒక వీక్ కూడా చూడకుండా ఏమి ఇస్తారు హింట్లు, అది జరిగింది. దాని తర్వాత రాము భరణి బయట ఉన్నారు, పవరాస్త్ర యూస్ చేసుకోవచ్చు ఇమాన్యుయల్ అనేసి అన్నాడు. ఇమాన్యుయల్ దగ్గర ఆల్రెడీ భరణి అడిగాడంట నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తావా అని చెప్పి. బట్ ఇమాన్యుయల్ చాలా తెలివిగా భరణి వద్దు అనే పాయింట్లో భరణికి ఇమాన్యుయల్కి పడట్లే. ఫస్ట్ 2 వీక్స్ పడినట్టు తర్వాత నెక్స్ట్ 2-3 వీక్స్ పడట్లేదు. ఎందుకంటే సంజన గురించి మాట్లాడడము, ఆ బాండ్స్, ఆ గేమ్ సరిగ్గా ఆడకపోవడము, మేబీ ఆ పాయింట్లో ఎక్కడో ఇమాన్యుయల్కి భరణి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసి పవరాస్త్ర యూస్ చేస్తావా, అది ఒక ఇమ్యూనిటీ పవర్ అనే నామినేషన్స్ నుంచి సేవ్ చేసే పవర్ అంటే అది రాము మీదకి యూస్ చేశాడు. ఎందుకంటే అసలు ఎందుకు యూస్ చేశాడో అర్థం కాలేదు. అక్కడ ఒకవేళ తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే యూస్ చేయొచ్చు, కానీ రాముతో ఇమాన్యుయల్ అంత క్లోజ్ ఏం కాదు, భరణితో క్లోజ్, కానీ భరణికి యూస్ చేయలేదు. అదేదో ప్రాపర్ పీపుల్ యూస్ చేస్తుంటే బాగుండేదేమో అనేసి నాకు అనిపించింది. సో రాముకి యూస్ చేస్తా అని చెప్పి రాముకి యూస్ చేశాడు నామినేషన్స్, అదే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి. దట్ ఈస్ అన్నెసెసరీ అనేసి నాకు అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ ఇట్. అండ్ ఆల్సో బిగ్ బాస్ వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది. ఒకవేళ రాముకి యూస్ చేయకపోతే భరణిని సేవ్ చేసేదో, భరణికి యూస్ చేయకపోతే అదంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మేబీ వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియదు. సో రాముకి యూస్ చేస్తున్నాడు పవరాస్త్ర బొక్క అనిపించింది. అంత కష్టపడి పవరాస్త్ర ఇది చేసుకొని రాము వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి రాముని సేవ్ చేస్తే అక్కడ నిజంగానే రాము సేవ్ అయిపోయి ఉన్నాడు. సో పవరాస్త్రాలో ఒక పవర్ బొక్క అనిపించింది, అనవసరంగా యూస్ చేశాడు, ఆ పవర్ అనిపించింది.
బర్నీ ఎలిమినేట్ అయిపోయాడు. నాకైతే బర్నీ గారు హౌస్లో ఉన్నంతసేపు ఈ బాండ్లు అనే విషయాల్లో చాలా చిరాగ్గా అనిపించింది. కానీ ఆయన వెళ్ళిపోతుంటే ఈ ఇద్దరు ఆడపిల్లకాయలు ఏడుస్తూ ఉన్నారు, తనుజ దివ్య. అసలు కడుపు తరుక్కుపోయిందయ్యా, నిజంగా చెప్తున్నా. వాళ్ళిద్దరు ఏడ్చింది నిజంగానే చాలా జెన్యూన్ ఎమోషన్. ఇద్దరు చాలా జెన్యూన్గా ఏడ్చారు. బికాస్ ఒక హౌస్లో మనం చాలా ఇష్టమైన వాళ్ళు హౌస్లోంచి వెళ్ళిపోతారంటే ఆ బాధ ఎట్లుంటుందనేసి నాకు తెలుసు. మా సీజన్లో ఆదిరెడ్డి అండ్ మెరీనా వీళ్ళిద్దరు ఉన్నారు. ఫేక్ ఎలిమినేషన్ జరిగింది, డబుల్ ఎలిమినేషన్ చెప్పి ఫేక్ ఎలిమినేషన్ ఒకటి చేశారు. అప్పుడు నేను ఏడ్చాను చూడు, ఆదిరెడ్డి వెళ్ళిపోతాడని చెప్పి. ఎట్లా ఆదిరెడ్డి నువ్వు లేకపోతే నాకెవరు లేరు, పోకు అని ఏడుస్తాను. నెక్స్ట్ వారం నేనే బయటకు వచ్చేస్తానులే, అది సెకండరీ. బట్ వెళ్ళిపోతాడేమో అనే ఒక బాధ, ఐ కుడెంట్ టేక్ ఇట్. అప్పుడు దట్ వాజ్ రియలీ జెన్యూన్ ఎమోషన్. అంటే నాకంటూ చాలా క్లోజ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారనిపించింది, అదొకటే సిచ్యువేషన్. ఎందుకంటే నా క్లోజ్ ఉండే వాళ్ళందరికంటే నేనే ఫస్ట్ బయటకు వచ్చిన. నాకు శ్రీహాన్ క్లోజ్, సత్య క్లోజ్, ఫైమా క్లోజ్, ఆదిరెడ్డి క్లోజ్, వీళ్ళందరికంటే ముందు నేనే బయటకు వచ్చినాను. కాబట్టి వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో వాళ్ళని అడగాలి. కానీ నేనైతే ఆ ఫేక్ ఎలిమినేషన్, ఆదిరెడ్డి ఫేక్ ఎలిమినేషన్ మాత్రం చచ్చిపోయినా స్వామి, వెళ్ళిపోతాడు ఉంటే ఒక్కడు వెళ్ళిపోతే నాకెవరు అని చాలా జెన్యూన్గానే ఏడ్చినాను. అది మాత్రం ఎవ్రీ ఎమోషన్ ఇన్ ది హౌస్ వెన్ యూ క్రై వెన్ ఎ పర్సన్ గెట్స్ ఎలిమినేటెడ్ ఇస్ జెన్యూన్. సో అక్కడ దివ్య కానీ తనుజ కానీ పడి ఏడ్చిందంతా ఓట్స్ కోసం కాదు, దేనికోసం కాదు, నిజంగానే భరణి గారితో ఉండే ఆ జెన్యూన్ ఎమోషన్ కోసం. వాళ్ళని చూసి నాకు కడుపు తరుక్కుపోయింది, బాధ అనిపించింది, నిజంగానే చెప్తున్నా. సో ఆయన బయటకు వచ్చేసి తనుజ ఐ మిస్ యూ, దివ్య వచ్చి చెల్లి నీలాంటి ఒక చెల్లి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐ మిస్ యూ అని చెప్పినాడు. నా ఫ్యామిలీ అప్పుడు దివ్య చెప్పింది, నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదు సార్, బట్ భరణి గారితో పెట్టుకున్నాను అనేసి. ఆ హౌస్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్, నిజంగానే ఆ హౌస్లో మ్యాజిక్. చైల్డ్హుడ్ నుంచి మనకు ఒక ఫ్రెండ్ ఉండి ఆ ఫ్రెండ్తో మనం ఎంత బాండ్ అయితే పెట్టుకుంటామో బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ అయితే అట్లే ఉంటుంది బాండింగ్. నిజంగా చెప్తున్నా, దట్ బాండింగ్ ఇస్ సో 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 ప్యూర్ అండ్ సో డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది, మీకేం అర్థమవుతుందిలే, గాడిదకి ఏం తెలుసు గంధం వాసన. ఈ డైలాగ్ మిమ్మల్ని అనలేదు, ఈరోజు సినిమాలో ఉండింది ఆ డైలాగ్. దాని తర్వాత లాస్ట్లో డెమాన్కి సారీ చెప్పాడు, నా వల్ల ఈ హౌస్లో ఒకరికి అన్యాయం జరిగిందంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. సో ఎంత చేసినా నేను దాన్ని చేయలేను, బట్ నేను మీకు చేసిన ప్రామిస్ మాత్రం నిలబెట్టుకుంటా అన్నాడు. సో అందరు కామనర్స్కి నిలబెట్టుకొని ఏం చెప్పాడు ఫస్ట్లో భరణి గుర్తుందా, దట్ నేను మీ అందరికి ఒక ఛాన్స్ ఇస్తాను, బయటకు వచ్చిన తర్వాత మూవీ ఆపర్చునిటీ ఏదో ఒకటి ఒక ఛాన్స్ ఇస్తాను అనేసి అన్నాడు. సో ఆ మాట అయితే నిలబెట్టుకుంటా అనేసి అన్నాడు. నిజంగా ఆ మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి, ఎందుకంటే చాలా సీజన్స్లో చాలామంది చాలా మాటలు ఇచ్చారు, ఆ మాటలంతా ఎవరు నిలబెట్టుకున్నట్టయితే నాకు కనిపించలేదు. కొంతమంది క్యాన్సర్ వాళ్ళకి ఇస్తామన్నారు, కొంతమంది రైతులకి ఇస్తామనేసి అన్నారు డబ్బులు, కొంతమంది ఏదో పెట్ ఆర్గనైజేషన్ అనేసి అన్నారు, ఇంకొంతమంది ఏం చెప్పారు బైక్ గిఫ్ట్ ఇస్తామన్నారు. బట్ నాకు ఎక్కడ అంత హౌస్లో జస్ట్ మాట్లాడిన మాటలే తప్ప బయటకు వచ్చినప్పుడు అయితే నిజమైతే అనిపించలేదు. చిరంజీవి గారు అయితే ఇంకా సోహెల్కి ఏకంగా నీ సినిమాలో ఒక రోల్ ఇస్తావా అని అడిగారు, కానీ అంత ఊరికే మాటలు, ఆన్ ద స్టేజ్ మాటలు అనేసి అనిపించింది. ఎవ్వరు ఆ మాటలు అయితే ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే నాకైతే అనిపించలేదు. బట్ ఈ మాట అయినా ఫుల్ఫిల్ చేస్తారేమో చూడాలి ఆయన. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది ఈరోజు ఎపిసోడ్లోకి నా రివ్యూ. మీకేమనిపించింది అనేసి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండదు దుర్గా. సో ఈ భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన దాని తర్వాత ఇంకా హౌస్లో బాండింగ్స్ అనేవి ఉండవు. ఇప్పటి నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. రేస్ టు ఫినాలే, యూజువల్లీ రేస్ టు ఫినాలే 10th వీక్ 11th వీక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈసారి 6th వీక్ నుంచే రేస్ టు ఫినాలే స్టార్ట్ అవబోతుంది. రేపటి నుంచి గేమ్స్ కూడా చాలా టఫ్గా ఉండబోతా ఉన్నాయి అనేసి విన్నాను. ఆ గేమ్స్లో కూడా ఏ బాండింగ్ లేకుండా, ఏ హెల్ప్ లేకుండా అందరికీ రావాల్సిన హింట్స్ అన్నీ ప్రాపర్గా వచ్చేసాయి. సో ప్రాపర్గా ఇక్కడ నుంచి గేమ్ ఆడతారు అని చెప్పేసి నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఈరోజు నా టాప్ 5 నా విన్నర్ గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నాను, అనాలిసిస్ పోయి చూడండి. దాని తర్వాత రేపు ఇంకొక టాపిక్తో నేను మళ్ళీ ఒక స్పెషల్ టాపిక్తో వచ్చి మధ్యాహ్నం మీకోసం ఒక వీడియో చేస్తాను. హ్యాపీ దివాళీ, అందరూ బాగా ఉండండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కమెంట్స్ కూడా చాలా పెట్టండి. వాట్ యూ థింక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అని చెప్పేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి తులసి. ఐ లవ్ యూ గైస్. హ్యాపీ దివాళీ.